హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. రోజు పనులతో బిజీగా ఉండే మనకైతే అప్పుడప్పుడు ఈ వంట పనులతో పాటు ఇలా ఇల్లు దులుపుడు కార్యక్రమం కూడా ఉంటుంది గదండీ! ఆ దులపడం ఒకటేనంటారా? ఆ వంటగదిలో ఉండే సామానం అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. లేదంటే జిడ్డు పట్టేసినట్టుగా అయితే మంచిగా ఉండవు గదండీ! అందుకనే నాకు కూడా అలానే అనిపించింది. వంటగది అయితే నాకు బాగోలేదండి. ఎందుకంటే వర్షం కారణంగా అది పెంకుటిల్లు కాబట్టి అక్కడక్కడ చినుకులేమి పడకపోయినా గానండి, ఏమిటో తేమ వల్లో ఏమో తెలీదు గానండి, డబ్బాలతోటయితే నాకు అంత మంచిగా అనిపించలేదు. జిడ్డుగా అనిపించింది. దుమ్ము కూడా జాయిన్ అయిపోయింది దానికి తోడు. ఇంకా పెంకుటింట్లో దుమ్ము, ధూళి ఇవన్నీ కామన్ గదండీ! డైలీ తుడుచుకున్నా, దులుపుకున్నా గానీ, ఇలా అయితే అప్పుడప్పుడు శుభ్రంగా డీప్ క్లీన్ అయితే చేసుకోక తప్పదు. నార్మల్‌గా అయితే ఏడాదికొకసారి అంటే క్రిస్మస్ అప్పుడైతే నేను శుభ్రం జేసుకుంటాను. మొత్తం ఇల్లంతా కూడా లోపల 2 గదులు సామానమంతా కూడా నీట్‌గా క్లీన్ జేసుకుంటాను. ఇక మధ్య మధ్యలో అప్పుడప్పుడు నాకు చిరాకుగా అనిపించినప్పుడు వంటగదిలో ఉన్న సామానమంతా తీసేస్తాను. ఇంకా లోపలైతే తుడుచుకునేటప్పుడు 2 రోజులకొకసారైనా బూజులు అలాంటివైతే చీపురుగట్టతో అందిపుచ్చేసుకుంటే వాటి బాధ అయితే ఉండదు గదండీ! ఇంకా లోపల అప్పుడప్పుడు తడిబట్ట పెట్టుకోవడం, కడగడం ఇలాంటివైతే కామన్‌గా చేస్తూనే ఉంటాను. ఇంకా మా వంటగది అంటే వంటగది కాని వంటగదండి. ఇలా హాల్ ఉంటుంది. హాల్‌కి అటువైపున అయితే ఇలా కిచెన్‌లో అయితే గ్యాస్ స్టవ్, గ్యాస్ బండ ఇవన్నీ పెట్టుకొని వంట సామాను అన్నీ పెట్టుకొని ఇది ఒక చిన్న కిచెన్‌లో అయితే మేము ఇలా హాలునే కిచెన్‌లో అయితే వాడుతూ ఉంటామండి. 2 ఇన్ 1 అనమాట. గుమ్మాలోనే అంటే హాల్‌లోనే ఇలా కిచెన్‌లా ఉంటుందండి. ఇలా అటు సైడు, ఇటు సైడు అయితే గుమ్మాలుంటాయి లోపలికి వెళ్ళడానికి. ఇంకా పక్కన సైడ్ అయితే కిచెన్ లాగా అయితే ఏర్పాటు చేసుకున్నాము. అదే మా వంటగది. అదే మా హాల్ అనమాట. ఓపెన్‌గానే ఉంటుందండి. మా వంటగదికి ఏమీ అడ్డాలేమీ ఉండవు. తలుపులేమీ ఉండవు. అంతా ఓపెనే. క్రిస్మస్ అప్పుడైతే మొత్తం లోపల నుంచి బయటికి డీప్ క్లీన్ చేస్తానండి. కానీ మధ్య మధ్యలో అయితే ఇలా మొత్తం కూడా దులుపుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడును నాకు బాగా పైన బూజులు వాలేసినప్పుడు, బాగా దుమ్ము అనిపించినప్పుడు అయితే మొత్తం దులుపుకొని అయితే క్లీన్‌గా తుడుచుకుంటాను. బూజులు ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు గానండి. అంతమాను తుడుస్తూనే ఉంటాం, దులుపుతూనే ఉంటాం. మరలా 15 రోజులకు ఒకసారైనా సరే ఇలా పైన చీపురు ఆడించకపోతే పైన వేలాడుతూ ఏదో ఒక మూలనే కనపడుతూ ఉంటాయండి. ఈ సాలేళ్ల వల్లే ఇలా బూజులు పడుతూ ఉంటాయి. వాటిని ఏం చేయగలమండి? వాటిని ఏమన్నా మాయం చేసే శక్తి ఉంటే బాగుండనిపిస్తుంది. ఉంటుందిలేండి. కానీ ఎందుకులే పాపం అనేసి వాటిని అలానే వదిలేస్తాను. దులిపిన తర్వాత వాటిని రిమూవ్ చేయడానికైతే నేను ఎలాంటి స్పేర్లు అలాంటివి ఏమి వాడనండి. కనీసం బొద్దింకలకు కూడా నేను ఎలాంటి మందులు అలాంటివి ఏమి పెట్టను. ఇంకా పైన అయితే మొత్తం దులిపేసానండి నీట్‌గాను. ఓన్లీ నేను ఈ వరండా, కిచెన్ మాత్రమే దులిపేసి శుభ్రంగా ఈరోజు క్లీన్ చేసుకోవాలనుకున్నాను. ఇక నీట్‌గా అయితే దులిపిన తర్వాత అదంతా కూడా దుమ్ము, ధూళి అంతా కూడా తుడిచేసి బయట పోసేసాను. ఒకటికి 4 సార్లు తుడిసానండి. కానీ చూపించడానికైతే అన్ని సార్లు వీలు పడదు కదా! తుడవడం అయిన తర్వాత ఇంకేముంటుందండి, కడగడమే కదా! నీళ్ళైతే తెచ్చుకున్నాను. నేను ఇలా ఇక్కడ కడిగేటప్పుడల్లా ఒసారే కడిగేటప్పుడల్లా ఇలా స్టవ్ అయితే కింద పెట్టేసుకొని మొత్తం దానికి కూడా డీప్ క్లీన్ అయితే చేసేస్తానండి. మామూలుగా అయితే నేను నీటితోటి పద్దాక స్టవ్‌ని అయితే కడగను. నేను పొడి బట్టతోటే దాన్ని తుడిచేసుకుంటాను. బాగా జిడ్డు అనిపించినప్పుడైతే సబ్బు తెచ్చుకొని అయితే ఇలా తడిబట్ట, పొడిబట్ట కలిపి ఏదో విధంగా అయితే దాన్ని వదిలిస్తాను కానండి, ఇలా నీళ్లు పోసి అలా అయితే కడగడం అయితే ఎప్పుడన్నా జరుగుద్ది. ఇలా నేను ఇల్లు కడిగినప్పుడు. నాకు గ్యాస్ దగ్గర ఉన్న సిస్టాన్ని బట్టి మనం గ్యాస్ స్టవ్ కడగడం ఉంటుందండి. మరి నాకు అక్కడ నీళ్ళు ఎలా పోసి కడగడానికైతే అక్కడ అవ్వదు. అందుకని నేను ఎక్కువగా క్లాత్తోనే తుడుచుకుని శుభ్రం చేసుకుంటాను స్టవ్. ఇంక స్టవ్ కూడా క్లీన్ చేసేసి పైన పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ కూడా కొంచెం సర్ఫ్ అయితే వేసుకుని ఇక్కడ బాగా జిడ్డుగా ఉంటుంది కదండీ వంట చేసే దగ్గర. ఎంత వంట చేసినా గానీ, ఎంత జిడ్డు పడినా గానీ ఎప్పటికప్పుడే నీట్‌గానే తుడిచేసుకుంటానండి. అయినా ఇలా క్లీన్ చేసేటప్పుడైతే కొంచెం సర్ఫ్ ఎక్కువ వేసుకొని అక్కడ ఒకటికి 4 సార్లు అయితే చీపురు కట్టతో రుద్దితే ఆ జిడ్డంతా కూడా పోతుంది. అలా చాలా సార్లే చీపురు కట్టతోటి ఒక బకెట్లు పోస్తాను. మరలా వెనక్కొచ్చి మరలా ఇంకో బకెట్ అలా పోస్తూనే, కడుగుతూనే నాకు జిడ్డు పోయేంత వరకు కడుగుతూనే ఉంటానండి. గచ్చు నేలే కాబట్టి నీళ్ళతోటి, చీపురు కట్టతోటి ఎలా రుద్దినా గానీ ఏమీ కాదండి. నేల ఏవి డ్యామేజ్ అవ్వదు. చీపురు కట్టతో ఇల్లు కడిగేటప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఎందుకంటే చీపురు కట్టతో ఎలా రుద్దినా కానీ నేలకి ఏమీ అవ్వదు. చాలా ఈజీగానే కడిగేసుకోవచ్చండి. 4 బకెట్లు మోసుకెళ్ళి అక్కడ పోసి దాన్ని రుద్ది కడిగితే అవతలకి వెళ్ళిపోతుంది మురికంతా. కానీ ఎప్పుడైనా వేసవికాలం అలాంటప్పుడైతే చల్లదనానికి మాప్ పెడుతూ ఉంటాను. మాప్ పెట్టేటప్పుడైతే
నాకు చాలా కష్టం అనిపిస్తుందండి. ఇలా కడిగేయడమే ఈజీ అనిపిస్తుంది. ఆ తడి బట్ట పెట్టడం అయితే నాకు అస్సలు అవ్వదండి. అందుకని నాకు ఎక్కువగా ఇలా కడగడానికే చూస్తాను. మా ఇల్లు కూడా దానికి తగినట్టుగానే ఉందండి. ఇదంతా కూడా గచ్చు సిమెంట్ చేయబడింది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. లోపల ఒకవేళ డీప్ క్లీన్ చేయాల్సి వచ్చినా కానీ లోపల నుంచి ఇలానే నీళ్లు పోసుకుని కడుక్కుంటా వచ్చేస్తాను. ఎక్కడికక్కడే మరి బయటకు నీళ్ళు వచ్చేసేలా ఉంటుంది కదా లోపల నుంచి. ఇక బయట అయితే ఇక చెప్పనవసరం లేదు. పైనుంచి పోసానంటే కిందకి ఇలా మొత్తం కింద బ్రేకుల షెడ్ ఉంది కదండి, దాంట్లోకి కూడా ఇలా వచ్చేస్తాయి. ఇంక అక్కడ కూడా సర్ఫ్ వేసేసి నీట్గా అయితే తుడిచేసానండి. శుభ్రంగా కడిగేసాను. ఇలా కడిగేసి లోపల బయట కూడా ఫ్యాన్ వేసేసాను. ఇదంతా కూడా ఆరుతూ ఉంటుంది. మరలా వచ్చి అయితే మరి గిన్నెలన్నీ బయట పెట్టాను కదండి, డబ్బాలన్నీ తీసేసి గిన్నెలు సర్దుకునే స్టాండ్ కూడా తీసేసాను. అలాగే బియ్యం పెట్టెలో బియ్యం కూడా ఖాళీ చేసేసి ఇంకా 2 రోజుల ముందు నేను ఇది క్లీన్ చేసుకుంటాననగా బియ్యం పెట్టంతా ఖాళీ చేసేసి ఆ మూటలోనే పెట్టి వాడుతున్నాను కానండి, బియ్యం పెట్టెలో మాత్రం పొయ్యలేదు. నాకు టైం కోసం వేచి ఉన్నాను అదే క్లీన్ చేసుకోవడానికి. నాకు ఈరోజు బాగుందనిపించిందండి. వాతావరణం కూడా మబ్బుగానే ఉంది. మార్నింగ్ అయితే కొంచెం ఎండ వచ్చింది. ఆ ఎండను చూసి మొత్తం అంతా కూడా నేను దుకాణం బయటకు తెచ్చేసాను. కానీ ఇవి తోమే టైంకి అయితే ఎండ లేదండి. కానీ వర్షం మాత్రం పడలేదు దేవుడి దయ వల్ల. ఇంకేముందండి, ఫ్యాన్ గాలిలోనైనా ఈ డబ్బాలు ఆరిపోతాయి కదా అనేసి నేనైతే స్పీడ్గా ఇవన్నీ కూడా తోమేయడం మొదలుపెట్టాను. ఈ స్టాండ్ తోటి అయితే చాలా ఇబ్బంది అండి. సర్దుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ తోముకోవడానికి చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇవన్నీ కూడా బ్లేడ్లు ఉన్నట్టున్నాయండి. ఏమాత్రం అజాగ్రత్తగా తోమినా కానీ ఇవి చేతిలోకి వెళ్ళిపోవడం ఖాయం. అసలే తడిసి ఉన్నాయేమో చేతులు. ఇంకా వీటిని అయితే ఇలా టచ్ చేస్తే చాలు గుచ్చేసుకునేలా ఉన్నాయి. వీటితోటి చాలా జాగ్రత్తగానే తోమాను. దీన్ని అయితే ఒక అరగంట పాటు తోమానండి. అంత టైం పట్టింది. నేను పొడిగులాతోటి అంతమానం దుమ్ము దుడుపుతూనే ఉంటాను. అయినా కానీ దీని నిండా కూడా దుమ్ము మనం ఎంత తుడిసినా కానీ దాన్ని బయటకు తీసామంటే చూడడానికి ఏమీ బాగోవండి. ఏ పనిముట్లైనా మనం వాడుతున్నంత వరకు బాగానే కనిపిస్తాయి కానీ వాటిని తీసి బయట పెట్టామంటే బాగోలేదనిపిస్తుంది. మనం వేసుకునే బట్టలు కూడా అంతే. నేనేమో ఈ స్టాండ్ తోటి కుస్తీలు పడుతుంటే మా పాప తనకి హెల్ప్ చేయాలనిపించిందేమోనండి. ఉదయం నుంచి కూడా నాతోనే నా వెనకాలే ఉన్నారు ఇద్దరును. ఏదో ఒకటి చేస్తామని అయితే నా వెనకాల తిరుగుతూనే ఉన్నారు. ఇంకా పైన పని చేసుకునేటప్పుడు అయితే వాళ్ళని డబ్బాలు తోమగలిగితే తోమమంటే వాళ్ళేమో మా పెద్ద పాప చిన్న పాప ఎలా తోమాలమ్మా ఏంటమ్మా అని అడుగుద్ది. కానీ పెద్ద పాప అయితే తనకు వచ్చినట్టుగా పని చేయడానికే చూస్తుంది. ఈ పెద్దవైతే పక్కన పెట్టేసి చిన్నగా తన తోమగలిగిన వాటికైతే తోముతూ ఉంది. ఇంకా వాళ్ళ చెల్లి అంటే మా చిన్న పాప హ్యాపీ ఏమో వాటినైతే అంతా తుడిచేసి నీట్గా ఆరబెడుతుందండి. ఆరబెట్టడానికి ఎండ కూడా లేదు, ఫ్యాన్ గాలిలోనే ఆరబెడుతుంది. వాళ్ళని చూపిద్దామంటే భయం అండి. ఎందుకంటే పిల్లలు పనులు చేస్తూ కూడా కనిపించకూడదు. మరీ అంత పెద్ద పనులు అయితే చెప్పం కానండి, ఏదో వాళ్ళు చేయగలిగినంత మటుకైతే నేర్పించుకోవాలని మనకే ఉంటుంది, చేయాలనేమో వాళ్ళకే ఉంటుంది. వాళ్ళు చేస్తానన్నప్పుడు మనం చేయొద్దు అనకూడదు. అందుకని నేను చిన్నవే కదా అనేసి తనను తోమన్నాను. ఒక అమ్మాయినేమో తొడవమన్నాను. ఇవన్నీ వీడియోలో పడ్డాయి అనుకోండి ఛానల్కి డ్యామేజ్ అవ్వడం ఖాయమనేసి నేను ఇంకా వాళ్ళనైతే వీడియోలో చూపించలేదు. లాస్ట్లో ఎక్కడో ఒక చోట చూపించినట్టున్నాను. అసలు యూట్యూబ్కి పిల్లల్ని చూపించడానికే ఇష్టపడదండి. అలాంటిది వాళ్ళతో పనులు చేపిస్తూ కనిపించినా, వాళ్ళని మనం ఏదైనా అంటున్నట్టుగా కనిపించినా అస్సలు ఊరుకోదండి. వెంటనే స్ట్రైక్ పడిపోతుంది. అందుకని నేను పిల్లల్ని అయితే ఇలా పనులు చేసేటప్పుడు గట్టా వీడియోలో చూపించకూడదు. అంటే నేనేమి వాళ్ళకి పనులేమీ చెప్పనండి. వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి అయితే నాకు సాయం చేస్తానన్నారు. మరి ఇంత పని ఒకదాన్నే చేసుకుంటున్నాను కదా, చూసి పాపం వాళ్ళకు కూడా జాలి కలిగినట్టుందండి. అందుకని ఏవో చిన్న చేతులతోటి అయితే చిన్న డబ్బాలు ఏదో కడుగుతూ ఉన్నారు, తోముతూ ఉన్నారు. ఇంకా నేను కూడా బియ్యం పెట్టి అయితే శుభ్రంగా తోమేశానండి. దాన్ని అయితే కడిగేసుకుని దాన్ని కూడా నీట్గా తుడిచేసుకుని ఎండలో పెట్టేసుకుంటాను. పెద్ద వస్తువులు ముందు తోమేసుకుంటే ఇక చిన్నవి అయితే ఈజీగానే అయిపోతాయి కదండి. అందుకని బియ్యం పెట్టి ఇక స్టాండ్ కడిగేసిన తర్వాత ఒక ముద్ద అన్నం తిని అప్పుడైతే ఈ డబ్బాలు అయితే తోమడం మొదలు పెట్టానండి. ఇంకా వంట పని అయితే తొందరగానే చేసేసుకున్నాను. 9 అయ్యేసరికి అయితే వంట పని అయిపోయింది. ఆ తర్వాత ఎక్కడ వాళ్ళని అక్కడే చక్కబెట్టేసి టిఫిన్ సంగతులు అవన్నీ చూసేసిన తర్వాత ఈ డబ్బాలన్నీ ఖాళీ చేసుకుని అప్పుడైతే నేను ఒక్కొక్క పని మొదలు పెట్టుకున్నాను. ఇంక ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ఇంకా మిగతా పనులు అయితే చేసుకుంటానండి. పిల్లలకి ఎలాగో స్కూల్ లేదు. ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత అత్తయ్య వెళ్ళిన తర్వాత ఈ పని అయితే మొదలు పెట్టుకున్నాను. ఇంకా వంట అయితే సాయంత్రానికి పొద్దునకి కలిపేసి ఒకటే కూర అండి. ఇలాంటి పనులు ఏమైనా ఉన్నప్పుడు ఏకంగా అందరికీ ఒకటే కూర 2 పూటలకి కలిపి అదే పప్పుచారు అండి. పప్పుచారు అందులోకి అయితే గోంగూర పచ్చడి కూడా చేశాను. ఇంకా డబ్బాలు అయితే కడిగేయడం అయిపోయిందండి శుభ్రంగా. నా చిన్న తల్లి పెద్ద తల్లి ఇద్దరు కూడా ఇలా నీట్గా తుడిచేసి ఫ్యాన్ గాలికి ఆరబెట్టారండి. మూతలు కూడా వాళ్ళే పెట్టేశారు. తర్వాత ఇక తీరిగ్గా కూర్చొని అయితే కబుర్లు చెప్పుకుంటున్నారు ఆరబెట్టి. వీళ్ళకి స్కూల్ ఉన్నప్పుడే నేను వంటగదంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసి
చేసేసుకోవచ్చు అనుకున్నాను కానీ నాకు అవ్వలేదు. సెలవులు ఇచ్చేశారు. అయినా తప్పదు. ఇంకా వంట తర్వాత ఉన్న గిన్నెలన్నీ తోమడానికి అవ్వలేదండి. అవి కూడా బయటేసేసుకున్నాను. అవి తోమేయాలి ఇప్పుడు. సామానం అయితే ఇలా ఆరుతూ ఉంది. తీసుకెళ్ళి అయితే లోపల సర్దేసుకుంటానండి. ఆ వంట సామానం కూడా తోమేసిన తర్వాత. ఇంకా స్టవ్ మీద ఉన్నవన్నీ కూడా తీసేసి వాటిని కూడా శుభ్రంగా తోమేసుకున్నాను. వాటిని కూడా ముందు సర్దేసుకుంటున్నాను. ఇక స్టవ్‌తో స్టార్ట్ చేశానండి సర్దుకోవడము. ఇంకా కింద అయితే ఈ గిన్నెలు పెడుతూ ఉంటానండి. అటొకటి, ఇటొకటి. ఎందుకంటే అన్నం పొంగినా, పాలు పొంగినా, టీ పొంగినా చాలా ఇక్కడ చిరాకుగా ఉంటుంది కదండీ! చూడడానికి ఏం బాగోదు ఈగలు వాలేసి. నాకు అలా నచ్చదండి. అందుకని కింద పాలేమైనా పొంగితే దీంట్లో ఉంటాయి. 2 రోజులకొకసారి పొంగినప్పుడల్లా తీసుకొని క్లీన్ చేసుకొని మళ్ళా పెట్టుకుంటే సరిపోద్ది. కిందయితే నీట్‌గా ఉంటుంది. ఇంకా స్టాండ్ కూడా తీసుకెళ్ళి సర్దేశానండి. అక్కడ పెట్టేశాను. 4 మేకలుంటాయి కదా! 4 మేకలు ఎక్కడున్నాయో ఏంటో కనిపించవు. నా కొడుకు వెనక వాళ్ళ నుంచి అంటూనే ఉన్నాడు, "అమ్మా నేను పెట్టనా" అనేసి. నాకిష్టం లేదండి. నేనే పెట్టుకోగలననేసి నేనే తగిలించుకుంటున్నాను. కాస్త ఇబ్బంది పడతాము. కాసేపయితే ఆ మేకలు ఎక్కడున్నాయో ఏంటో సెట్ అయ్యే వరకు ఇబ్బంది. తర్వాత పెట్టేసుకోగలం కదా! ఇంకా ఒకళ్ళ మీద ఆనుకునే అలవాటుంటే ఇక అదే కంటిన్యూ అయిపోతుందండి. ప్రతీదీ మగవాళ్ళని పిలిచి చేయమనడం నాకస్సలు నచ్చదు. ఎంతో చేసుకోలేనిదైతేనే కానీ ప్రతీదీ చేసుకోవడానికే చూస్తాను. ఇంకా అది అక్కడ తగిలించిన తర్వాత నీళ్ళ బిందె కింద పెట్టుకునే పీట తెచ్చి పెట్టాను. తర్వాత నీళ్ళ బిందె పెట్టేసుకున్నాను. ఇంకా ఇటు సైడ్ కూడా ఒక పీట ఉంటదండి. ఆ పీట కూడా తెచ్చాను. దాని మీద పెద్ద పెద్ద డబ్బాలు, మినపప్పులు, వడియాలు అలాంటివి వేసుకునే డబ్బాలన్నీ కూడా అటు సైడ్ పెట్టుకుంటాను. ఈ డబ్బాల గోల ఏంటక్కా అని అనుకోవచ్చు. డబ్బాలు ఏం చేస్తామండి? ఏదో అవసరమైనంత మటుకైతే మనం పెద్ద పెద్ద డబ్బాలు వడియాలేసుకోవడానికి, పప్పులు, ఉప్పులు వేసుకోవడానికి అయితే తీసుకుంటాం గానీ, మరీ ఇన్ని డబ్బాలు అక్కడ ఉన్నాయంటే అవన్నీ కూడా ఫంక్షన్‌లకి వాటికి వెళ్ళినప్పుడైతే రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు గదండీ! మరి విలేజెస్‌లో అయితే ఇలా చిన్న చిన్న ఫంక్షన్‌లకి, పుట్టినరోజులకి ఇంకా ఉంటాయి గదండీ! వాటిలకి వెళ్ళినప్పుడైతే ఈ గిఫ్ట్‌లనేవి కామన్‌గా ఇస్తూ ఉంటారు. మరి వాటిని పడేయలేం గదండీ వెంటనేని. వాటినైతే అలా దాచుకొని ఇలానే అప్పుడప్పుడు వాటికైతే క్లీన్ చేసుకొని మెరిపిస్తూ మళ్ళీ అక్కడ పెడుతూ ఉంటాను. పెద్ద పెద్ద డబ్బాల్లో అయితే పప్పులు, వడియాలు ఇంకా అలాంటివి ఏమైనా నాకు అవసరం వచ్చినంత మటుకైతే పెద్ద డబ్బాలన్నీ నిండబెట్టేస్తాను గానీ, ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి కదా! అవి ఎప్పుడైనా నాకు అవసరం అనిపించినప్పుడు మాత్రమే వేస్తాను. మిగతావన్నీ ఖాళీగానే ఉంటాయి. ఇంకా వీటికి తోడైతే అప్పుడప్పుడు పెరుగు డబ్బాలు కూడా చాలా వరకే తెచ్చేసారండి. ఇక ఆ డబ్బాలన్నీ కూడా ఇక పడేయలేక అలానే దాచిపెట్టాను. ఏంటోనండి, ఎంత పాతబడిపోయిన వస్తువునైనా పడేయాలంటే ప్రాణం అప్పదు. ఎందుకంటే కిరాణా షాప్ ఏదైనా పెడుతున్నావా ఏంటనని మా అన్నయ్య అడిగాడండి ఒకసారి. నాకు అలాగే అనిపిస్తుందండి ఈ డబ్బాలన్నీ చూసేసరికి. ఇంకా డబ్బాలన్నీ కూడా సర్దేసుకున్నాను నీట్‌గా. హమ్మయ్య అనిపించిందండి ఇవన్నీ సర్దిన తర్వాత. వీటిలో ఎయవలసినవి ఏమీ ఎయలేదు కానీ వీటినన్నిటిని తీసుకొచ్చి దేని ప్లేస్‌లో అది పెట్టేసుకున్నాను. ఇక్కడైతే కూరగాయలు సర్దుకుంటానండి. ఆ పీట కింద అయితే ఉల్లిపాయలు వేసుకుంటాను. ఆ క్లాత్ మీద అయితే కూరగాయలు వేసుకుంటానండి. ఇంకా నాకు చేతికి వచ్చేవన్నీ కూడా డబ్బాలన్నీ ఇక్కడే పెట్టుకుంటాను. ఆవాలు, జీలకర్ర, ధనియాలు, చింతపండు, మసాలా దినుసులు ఇవన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ ఇక్కడే ఉంటాయి. ముఖ్యమైనవి ఏమైనా సజ్జలో వేస్తూ ఉంటానండి. ఇంకా ఇది మా వంట బీరువా అండి. అన్నం తిన్న తర్వాత దాచుకోవాల్సినవన్నీ కూడా వంట సామానం అంతా కూడా ఇందులోనే పెడుతూ ఉంటాను. ఇంకా డబ్బాలు అలాంటివి వాడనివి కూడా ఇందులోనే ఉంటాయండి. ఇంకా స్టీల్ డబ్బాలు అయితే ఎండు చేపలు అలాంటివి వేస్తూ ఉంటాను. కుక్కర్ అయితే వాడతలేదు. అది కూడా లోపలే ఉంచేసాను. ఇంకా పప్పుచారు అయితే ఉందండి. ఉదయం పెట్టాను కదా! అదైతే సాయంత్రానికి సరిపోతుంది. అన్నం ఒకటే వండాలి. ఇంకా నా సగం సంసారం ఈ బీరువాలోనే ఉంటుందండి. మా వంట అంతా కూడా ఇందులోనే దాచిపెట్టుకుంటాము. ఇంకా దీని కిందనైతే మూకుళ్ళు, ఇంకా బాక్సులు అలాంటివి పెడుతూ ఉంటాను. తక్కువైనా కానీ అలా అక్కడికక్కడ అన్నీ సర్దేసుకున్నానండి. ఇంకా గ్యాస్ బండ పక్కనే బియ్యం పెట్టి, ఇంకా నీళ్ళ బిందె పక్కనేమో పిల్లల క్యారేజీలు ఉంటాయి. ఇంకా బియ్యం పెట్టి వెనకాలైతే చాట్లు, గెరిట్లు, తెడ్లు, ఇంకా జల్లెడ ఇవన్నీ ఉంటాయండి దాని వెనకాల కూడా. ఇంకా స్టాండ్‌లో అయితే సామానం అంతా కూడా సర్దేసుకున్నాను. ఇటైతే చేతికి దగ్గరలో టీ పొడి, పంచదార, పసుపు, కారం ఉంటుంది. ఇంకా ఈ గ్యాస్ కిందనైతే చాలా సంసారమే ఉంటుందండి. ఉప్పు అలాగే మంచి నూనె పక్కన పెట్టుకుంటాను. ఇంకా ఈ గిన్నెలన్నీ కూడా సేమండి గిన్నెలు, ఇంకా మిక్సీ జార్లు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద వస్తువులన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటాను. స్టాండ్‌లో పట్టినవన్నీ కూడా దీని కింద అయితే ఇలా పెట్టుకున్నానండి. దీన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఇలా ఉందండి. ఇలా సర్దుకున్నాను మొత్తం అంతా కూడా. ఇక డస్ట్‌బిన్ అయితే నిండిపోయింది. ఇక సాయంత్రం అయిపోయిన గిన్నెలు, మధ్యాహ్నం అయిపోయిన గిన్నెలన్నీ కూడా ఇక్కడ పెట్టుకుని దానిలో ఎంగిలి గిన్నెలన్నీ వేస్తూ ఉంటాను. ఇంకా టోటల్‌గా అయితే మా వంటగది ఈ విధంగా ఉంటుందండి. వంటగది అయినా కానీ చిన్నగా అయితే ఇలా సర్దుకున్నానండి. ఇంకా ఇలా బీరువాలోనూ నేను వంట చేసుకునేవన్నీ కూడా అందులో పెట్టుకుంటూ, ఇంకా నా చేతికి ఏది అవసరమో అదైతే నా చేతికి అందుబాటులో ఉండేలాగా ప్రతీదీ కూడా ఇక్కడే సెట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. ఇంకా ఈ విధంగా అయితే నేను సామాను ఉదయం మొదలుపెట్టానండి. చాలా
చాలా చీకటే పడిపోయింది. 7, 6:30 అలాగ అవ్వొస్తుంది టైము. అసలు ఆయుధం సంగతి మర్చిపోయానండి. కత్తిపేటను కూడా ఇక్కడే చేతికి అందేలాగైతే పెట్టుకుంటాను. దీన్ని అటువైపు పెడతాను ఏమీ ఇబ్బంది లేకుండా. ఇక వంటగది పనంతా కంప్లీట్ అయిన తర్వాత అమ్మయ్య అనిపించిందండి ప్రాణం. ఇంకా వంటగది దగ్గర అయితే 2 కర్టెన్లు, ఇటు సైడ్ అయితే ఒక కర్టెన్ అయితే బయటికి అంతా కనిపించకుండా కవర్ చేస్తూ 2 కర్టెన్లు ఉంటాయి. ఆ కర్టెన్లు కూడా తర్వాత రోజైతే ఉతికానండి. వాటిని ఉతికి ఆ తర్వాత కట్టాను. ఆ రోజే ఇవి కూడా ఉతికేసేదాన్నే, కానీ ఇవి ముందే తీసేసి నానబెట్టేసుకుంటే వీటిని ఉతికేసిన తర్వాత మిగతా పని చేసుకునేదాన్ని. కానీ ఆ రోజేమో ఇవి తీయకుండానే పని అయితే మొదలు పెట్టేసాను. అందుకనే మరుసటి రోజైతే ఈ కర్టెన్లు కూడా నీట్గా ఉతుక్కొని ఆరేసి ఆ తర్వాత అయితే కట్టానండి. ఇలా అండి నా వంటగది పని పూర్తయింది. ఎంత కష్టపడినా కానీ చక్కగా నీట్గా ఉంటే ఆ కష్టమంతా మర్చిపోతాము. కిచెన్ అంటే సాధారణంగా అందరికైతే అన్ని వసతులు ఉంటాయండి, కానీ నా వంటగదిలో మాత్రం నాకు కావాల్సిన వాటికైతే వసతులు ఉన్నాయి. ఇంతవరకు చాలండి. మరలా ఇల్లు కట్టుకున్న తర్వాత అప్పుడు కిచెన్లో ఏమేమి వసతులు అవసరమో అప్పుడు ఆలోచిస్తాను. అంతవరకు ఇదే నా కిచెన్ అండి. వంటగది కానీ వంటగది ఇలా శుభ్రంగా నీట్గా చేసుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.